రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు 39వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో లబెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు సయ్యద్ షబానా పర్వీన్, విద్యార్థి విభాగం నాయకుడు తాఫిక్ సంయుక్త ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరల పంపిణీతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. లబెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు షబానా, తౌఫీకులు పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించడం సంతోషకరమని ఆయన తెలిపారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే తౌఫీక్ ఈ కార్యక్రమానికి తన వంతు సహాయం అందించడం ఆనందదాయకమని చెప్పారు. మున్ముందు షబానా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ నాయకులు మణికళ, సునీల్, పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతరులు పాల్గొన్నారు. తౌఫీక్ नहीं नको तभी तुम खड़ा इंशाल्लाह భోజనం చేసుకెళ్ళండి. వచ్చండి మేడం అడుగు. సార్ దాని నుంచి స్టాండ్ లేదనుకుంటా, పెట్టేసావు స్టాండ్ ట్రైప్యాడ్ పెట్టుకున్నాను. आ जाओ सामने तो की बाजू पूरा तुम्हें आओ आया లాగించండి పేరా చిన్న ఓకే సార్. వంకాయ తీసుకోలేదు. ఎన్ఆర్ఐ వంకాయ వద్దంటలే. టాపిక్ దా బదలు కదా కవర్ బదలు సార్. ఆ రాణాతో ఈ రాణా పోటీగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, ఎవరి స్వార్థంగా వాళ్ళు జీవితాలు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా 10 మందికి సహాయం చేద్దాం, 10 మందికి ఉపయోగపడదాము అనే ఉద్దేశంతో ముందుకు వచ్చే వాళ్ళు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అలా షబానా అక్క గారు ఎన్ఆర్ఐగా బయట ఉంటూ రీసెంట్గా నెల్లూరుకి వచ్చి ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేసి
10 మందికి ఏదో ఒక సహాయం చేద్దాము, ఉపయోగపడదామనే ఉద్దేశంతో ఈరోజు శానిటరీ వర్కర్స్ గురించి చాలా తక్కువగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు లేకపోతే ఈరోజు మనం సిటీస్లో కానీ రూరల్స్లో కానీ ఎక్కడా కూడా క్లీన్గా కానీ నీట్గా ఉంచే పరిస్థితి ఉండదు. వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతూ మొత్తాన్ని కూడా మనమందరం కూడా సురక్షితంగాను అలాగే క్షేమంగాను అలా నీట్గాను ఉండేదానికి వాళ్ళు చాలా సహాయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఈరోజు రంజాన్ మాసంలో, పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళ కోసం ఇలా ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలి అని, ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ తౌఫీక్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, 10 మందికి ఉపయోగపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు తౌఫీక్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మంచి మనస్సు తను కూడా ముందుకు రావటం, దానికి సపోర్ట్గా అంతిమ తీర్పు ఖాన్ గారు కూడా సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు పేరున ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరన్నీ తౌఫీక్ కానీ అక్క వాళ్ళు కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఉన్నాను. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు పారిశుద్ధ కార్మికులకి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో అందరూ నన్ను కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్లీ వెరీ థ్యాంక్స్ టు రానా గారు, పర్వతరెడ్డి గారు, చంద్రశేఖర్ అన్న అండ్ తౌసిఫ్ అన్న నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 39-40 డివిజన్లో లబ్బైక్ ట్రావెల్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి షబానాక్క గారు నడిపిస్తూ ఈరోజు 39-40లో బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. షబానాక్క గారు లబ్బైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ప్రతి ఒక్క పేద మధ్య తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరికి హజ్ ఉమ్రా అనేది వాళ్ళకి ఒక జీవిత ఆశయం ఉంటుంది, జీవిత చివరి ఆశ ఉంటుంది. ఏ ఒక్కరైనా ముస్లిమ్స్ అని ప్రతి ఒక్కరూ చచ్చేదాకా ఒక్కసారైనా హజ్ ఉమ్రా చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక చివరి ఆశ ఉంటుంది. ఆ చివరి ఆశ ఏ ఒక్కరికి కానీ నిరాశ కాకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న రేటులతో బెస్ట్ ప్రైజెస్తో వాళ్ళని హజ్ ఉమ్రాకి తీసుకురావడం జరుగుతుంటుంది. నేను అక్కడ సంపాదించే ₹1 నాకు వచ్చినా సరే శ్రామికులకు కానీ పేద మధ్య తరగతి ప్రజలకు కానీ వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రంజాన్ నెలలో శ్రామికులకి పొద్దున 6 గంటలు లేచి ప్రతి ఒక్క రోడ్డు శుభ్రంగా ఉంచే శ్రామికులకి వాళ్ళందరికీ బట్టలు పంచడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదానం కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఒక ముఖ్య అతిథిగా పర్వతరెడ్డి రానా అన్నగారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కృష్ణ చైతన్య అధినేత పర్వతరెడ్డి రానా ప్రమోద్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజెస్లో చూసుకుంటే ఒక బెస్ట్ ప్రైజ్, ఒక బెస్ట్ ఫీజు అంటూ ప్రతి ఒక్కరికి విద్య అనేది కేవలం అమ్ముడే కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని తక్కువ ఫీజులతో ఈరోజు ప్రతి కృష్ణ చైతన్య కాలేజీ నడిపిస్తూ విద్య అనేది కేవలం ఒక డబ్బున్నోళ్ళకి మాత్రమే కాదు, పేద మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి ఒక బెస్ట్ ఫీజులతో నడుపుతున్న రానా ప్రమోద్ అన్న గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. అన్న ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ కావచ్చు, అన్నదానం కావచ్చు, ఈ 2 చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.